ప్రభునామమునకు స్తుతి కలుగును గాక. దేవదేవుని మహాకృపను బట్టి మనక ప్రభు దినాన ఇలా చేరి ప్రభునామని స్తుతించి కనపరచుటదై ప్రభుచిన ఈ కృపను బట్టి దేవదేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిద్దాం. గత 3 వారములుగా ధ్యానం చేస్తున్నాం. క్రిస్మస్ ద్వారా ప్రభు నీకు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు. మొట్టమొదటిగా భయాన్ని తీసివేశాడు. తర్వాత మహా సంతోషాన్ని తీసుకొచ్చాడు. పోయిన వారం దాని చేసాం స్వార్థమానము. ఈ దినాన అదే అధ్యాయము నుండి అదే అంశం నుంచి రక్షకుడు చూడదైతే లోకాస్వార్త 2వ అధ్యాయములో 8వ వచనము, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి. ఫస్ట్ దాని మీద మనం భయపడవద్దు అని చెప్పింది. ఏ విషయాలు భయపడకూడదో నేర్చుకున్నాం. తర్వాత ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరం. ఎలా దేవునిలో సంతోషం నేర్చుకున్నాం. గత వారము స్వర్తమానము నేను మీకు తెలియజేస్తాను. ఏంటి స్వార్థం అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఏంటి స్వర్తమానము? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను రక్షించడానికి. వేటి నుండి రక్షిస్తాడు ఆయన? ఏ అంశాల నుంచి మనం రక్షింపబడతాం? సాధారణంగా ఈ రక్షణ అనే మాట ఊరికే మాట్లాడతాం. రక్షణ పొందావా కదా, ఇంకా రక్షణ పొందలేదు. రక్షణ అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువాన్ని నీవు అంగీకరించడం ద్వారా, మన హృదయాల్లో చేర్చుకోవడం ద్వారా, నమ్మి విశ్వసించి ఆయన కోసం జీవించడం ద్వారా ఏ ఏ విషయాల నుంచి నిన్ను నన్ను రక్షిస్తాడో నేర్చుకుందాం. రక్షకుడుగా క్రీస్తు యేసు వారు చేసే రక్షణ కార్యము. మొట్టమొదట ఈ లోకములో ఎవ్వరూ చేయలేని ఒక రక్షణ. యేసుక్రీస్తు వారు పుట్టే సమయాన తల్లి అయిన మరియతో దూత పరిణామం ఉందాం. చూడలేతో మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవు. యేసు చెబుతూ చెప్పిన మాట కదా, దేవుడు ద్వారా చెప్పబడిన మాట. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు. వీడిని రక్షిస్తాడు ఆయన. మొట్టమొదటిగా పాపముల నుండి రక్షణ. అసలు పాపం అంటే ఏంటి? ఎందుకు పాపలమయ్యాం మనం? ఆనాడు దేవుడు తన పోలికలో, తన స్వరూపములో నన్ను సృజించి తన ఆత్మను వానిలోనికి, జీవాత్మను ఊది తన మహిమార్థమై బ్రతకడానికి, దేవునితో సహవాసం చేయటానికి, వానికి లోబడి జీవించటానికి ఆదాము హవ్వలను నిర్మించాడు ఆయన. వారిని ఫలించమన్నాడు, దీవించాడు, సర్వ సృష్టి మీద అధికారం ఇచ్చాడు ప్రభువు. కానీ కొద్ది కాలములోనే ఆజ్ఞ మీరి దేవునికి దూరమయ్యారు. దాని ఫలితంగా పాపము ఈ లోకములో ప్రవేశించింది. పాపానికి వాక్యం ఇచ్చే నిర్వచనం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమము.
అది ఏ ఆజ్ఞ కావచ్చు, దేవుడిచ్చే ఆజ్ఞ కావచ్చు, ఈ లోక సంబంధమైన ఆజ్ఞలు కావచ్చు. అంతెందుకు, ప్రభుత్వం ఏముంది, కొన్ని ఆజ్ఞలు ఇస్తాయి, కొన్ని చట్టాలు చేస్తాయి. చిన్న విషయం గమనించాలంటే రోడ్డు ప్రక్కన ఎలా వెళ్ళాలో కూడా ఒక నియమం ఉంది కదా. ఎలా వెళ్ళాలి? ఎడమ పక్కే వెళ్ళాలి. రాంగ్ రూట్ వస్తే ఏం చేస్తారు చెప్పండి? ఆజ్ఞ అతిక్రమం, దాని ఫలితంగా శిక్ష. ఒక చిన్న రాంగ్ రూట్కి వచ్చినందుకే శిక్షిస్తున్నారు కదా. దేవుడు తన పోలికలో, తన స్వరూపములో, ఆయనతో సహవాసం కోసం నిన్ను తన చేతులతో చేసుకున్న దేవుడు, ఆయన మాట వినకపోతే పాపం కదా. ఆయన చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చకపోతే పాపం కదా. ఆయన ఏ ఉద్దేశముతో నిన్ను నన్ను ఈ లోకానికి పంపాడో మళ్ళా గుర్తు చేస్తున్నాను. ఏదో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లుగా మనం ఇక్కడ లేము. తల్లి గర్భంలో పుట్టక మునిపి ఎంతోమంది చనిపోయిన వాళ్ళు పిండముగానే ఉండగానే యోబు అంటాడు, తన దుఃఖాన్ని చూసుకొని, అయ్యో నేను పిండముగా ఉండగా చచ్చిపోతే నాకెంత మేలు అంటాడు. పొడుసుకునే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మృత శవాలుగా, శిశువులుగా. పుట్టిన కొద్ది రోజులుగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక దానికి లెక్కలేదు. ఇన్ని రీతులుగా నిన్ను నన్ను దేవుడు కాపాడి 9 నెలల తల్లి గర్భంలో భద్రపరిచి, ఈ లోకాన్ని చూసే కోపనిచ్చి, తన ఊపిరినిచ్చి, ఊరికేనా నీ ఇష్టానుసారంగా జీవించడానిక, నీ నా సొంత కార్యాలు చేసుకోవటానిక? కానే కాదు. వారికి మనతో పని ఉంది. ఒక పనితో మనల్ని ఇక్కడికి పంపాడు ఆయన. ఈ లోకములో మనం పరదేశులమో యాత్రికులమో ఆ పని ముగించుకొని తండ్రి పూర్తి చేశానని దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఒక్కసారి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఈ విశ్వాస వీరుల జాబితాలో పితల గురించి చెప్తూ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి గురించి చెప్తూ వాక్యములు రాయబడ్డ ఓ చక్కని మాట జ్ఞాపం చేసుకుంటే మన జీవితాలు అక్కడ బయలుపరచబడతాయి. వచ్చిన 13 చదవండి. ఎవరు వీరంతా? హేబెరు మొదలుకొని అబ్రహాము వీరందరూ చెప్పుకొచ్చి, వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవించకపోయినాను దూరము నుంచి చూచి వందము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. చచ్చిపోయి ముందు ఏముండాలి మనకి? ఏ విశ్వాసం అది చెప్పండి? మరణానికి ముందుగా మనలో చూచేది ఇదే దేవుడు. తాము భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. మరి చెప్పాలంటే తిరిగి పంపడ దేవుని దగ్గరికి యాత్ర ముగించారు. ప్రయాణం ఇది. ఈ లోకములో అడుగు పెట్టింది మొదలుకొని తిరిగి వెళ్ళే వరకు కూడా ఒక ప్రయాణము. ఎక్కడ పుట్టావో, ఎలా పుట్టావో లెక్కలోది కాదు. ఎక్కడ చనిపోయావో కూడా లెక్కలోది కాదు. ఈ మధ్య ఉన్న జీవితం అది లెక్కలోకి వస్తుంది. నువ్వు ఎక్కడైనా పుట్టు, పల్లెటూరా, పట్టణమా, ఏ కుటుంబంలో ఉన్నా, ఏ దేశమైనా, అది లెక్కలోకి రాదు. నువ్వు ఎక్కడైనా చనిపో, అది పట్టింపులోకి రాదు. ఈ మధ్యలో జీవితం ఉందే, ప్రయాణము. ఈ ప్రయాణాన్ని దేవుడు లెక్కలోకి
తీసుకుంటాడు. దేవునికి ఇష్టంగా జీవించావా? నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకున్నావా? దేవునికి లోబడ్డావా? నీ సృష్టికర్తను గుర్తెరిగావా? భయపడ్డావా? ఆరాధించావా? మనస్ఫూర్తిగా సేవించావా? లేదా నామకార్థ జీవితమా? ఇవన్నీ కూడా ఒక దినాన దేవదేవుడు లెక్కలోనికి తీసుకువస్తాడు. మనుషులు మనము తప్పిపోతూ ఉన్నాం, దొరవైపోతూ ఉన్నాం, అనేక బలహీనతలు ఉన్నాయి, కృంగిపోతూ ఉన్నాం. అటువంటి స్థితిలో మనంతట మనముగా మనం రక్షించుకోలేమని చెప్పి మన క్రియల ద్వారానో మన నీతి కార్యాల ద్వారానో ఎంత మాత్రమో రక్షణ దొరకదని తెలిసి అనాది సంకల్పములోనే ఇదిగో ఏదేను వనములోనే ఈ రక్షణ ప్రణాళికకు మొదటి అడుగు పడింది. యేసుక్రీస్తు ప్రభువుని గురించిన మొట్టమొదటి ప్రవచనం తెలిస్తే మీకు మెస్సేజ్ గురించి ఆదికాండం 3:15. ఆదికాండం 3:15 మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువుని గురించిన ప్రవచనం అది. అపవాదితో దేవుడు చెప్పిన మాట, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును. ఎవరి సంతానము? ఆమె ప్రభు కూర్చున్న ప్రవచనం. ఇక పురుషునితో పని లేదు, అబ్రహాంతో మాట్లాడా, స్త్రీతోనే. నీ సంతానముకు ఆమె వైరం చేస్తాను, నువ్వు తల మీద కొట్టు, నువ్వు దాని మడి మీద కొడతావు. క్రీస్తు ప్రభువుని కూర్చున్న మొట్టమొదటి ప్రవచనం ఇది. దేవదేవుడే పలికాడు. ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడే, ఆజ్ఞ అతిక్రమించినప్పుడే రక్షణ ప్రణాళికను దేవుడు రూపుదిద్ది తీసుకొచ్చాడు. దాని ఫలితమే క్రీస్తు యేసు ప్రభువారు దేవదేవుడు నరమానవునిగా నీ వలె నా వలె ఈ లోకంలో జన్మించుట, మన పాపములను రక్షించుటకు. పాప క్షమాపణ క్రీస్తు ప్రభువులోనే. బలుల ద్వారా, కొంతకాలం బలుల ద్వారా, యాజకుల ద్వారా, పరిశుద్ధ మందస్థము, నిత్య బలులు, ఇవేవి పూర్తిగా పాపాన్ని తీసేయలేకపోయాయి. అర్పించేవారు కూడా పాపులే, యాజకులు కూడా. అందుకే ప్రభువే ప్రధాన యాజకునిగాను, తానే బలి అయిన గొర్రెపిల్లగాను, నిష్కలంకమైన గొర్రెపిల్లగా వచ్చి మనందరి పాప శాప భారముల మీద వేసుకొని నీకు నాకు రక్షణ ఇవ్వటానికి, మన పాపాలు క్షమించడానికి, పాపముల నుంచి రక్షించడానికి ప్రభు ఈ లోకంలో పుట్టాడు. యోసేపు చెప్పిన మాట అదే. ఆమె కుమారునికని ఆయనకి యేసు అని పేరు పెట్టు, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. తన ప్రజలు అనగా ఆయన అంగీకరించిన వారు, ఆయన మందలో చేరినవారు, తన సొత్తుగా మార్చబడ్డవారు. నువ్వు లోకంలో జీవిస్తూ పాపంలో ఒప్పుకోకుండా, పశ్చాత్తాపడకుండా, దేవుని సన్నిధికి రాకుండా, మోకరించకుండా, ప్రార్థించకుండా, జీవితాలు సరిచేయబడకుండా ఎలా రక్షణ దొరుకుతుంది? ఒక మాట గుర్తొస్తుంది తెలుసా మీకు? రక్షణ గురించి అనేకమైన అపోహలు ఉన్నాయి. రక్షణ ప్రభు ఉచితంగా ఇచ్చే కృపావరం. అది రక్షణ పొందాలంటే అది దగ్గర రావటమే, అది ఒప్పుకోవటమే. మనం అవి చేయం, ఇంతకన్నా గొప్పలుగా చేస్తాం. కానీ ఆనాడు నయమాను చేసింది అదే కదా. నయమాన జీవితము మన జీవితానికి సాదృశ్యమే. కుష్టి వ్యాధి, పాపంకిలమైన జీవితము, ఎవరు నయం చేయలేరు, ఎవరి వల్ల కాదు. చిన్నవాడి ద్వారా స్వార్థ విన్నాడు, వర్తమానం విన్నాడు. ఇదిగో విశ్వంలో ఉన్న ప్రవక్త గారు నా యజమానుడు ఎంతో మేలని చెప్పింది. వచ్చి ప్రవక్త తన దగ్గరకు వచ్చి ఈ కుష్టి మీద తన చేయి ఆడిస్తాడని ఊహించాడు. కానీ యోర్దానుకు వెళ్ళి 7 మార్లు మునిగి రమ్మన్నాడు. ఆయన అంటాడు, మా దేశంలో ఉన్న అబానా, ఫర్పర్ వీటికన్నా గొప్ప నదులు కావా? ఈ యోర్దాను గొప్ప నదా అని అలిగి వెళ్ళిపోతూ ఉంటే వచ్చినవాడు అడుగుతాడు, నాయనా ఇంతకంటే గొప్ప పని చేస్తే నీవు చేయవా? ఏం చెప్పాడు?
యోర్దాను వెళ్ళి మునగమన్నాడు కదా. అప్పుడు మనసు మార్చుకొని తిరిగి వెళ్ళి 7 మార్లు మునిగి లేవగా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినట్లుగా అతని శరీరము పసి పిల్లవాని వంటి దేహం వలె మారిపోయింది. ఇదే రక్షణ. లోబడితే, ప్రభు దగ్గరికి వస్తే రక్షణకు ప్రభు మార్గం ఇచ్చాడు. ఏంటి? నా దగ్గరకు రండి అన్నాడు. మనం అది కాదు, ప్రభువా కావాలంటే ఉపవాసం ఉంటాను, 7 వారాలు పలానా చోటకి వెళతాను, ఇదిగో ఇలా కార్యాలు చేస్తుంటావు. కానీ ఆయన ఇచ్చే రక్షణ అది కాదు. మనస్ఫూర్తిగా పశ్చాత్తాపముతో పాపములు ఒప్పుకొని ఆయన సన్నిధిలో కన్నీటితో పాపాలు కడగబడి, ఆ రక్తములు కడగబడి, ఆయన చెప్పిన మాటకు లోబడి నీటి బాప్తిస్మం ద్వారా సగలు చేర్చబడితే కుమార్తెం అవుతాం. ఇది తప్ప ఏదేం చేస్తాం? ఆయన చెప్పిన మార్గము తప్ప మన సొంత మార్గాల్లో రక్షణ పొందటానికి ఎన్నో కార్యాలు ఎక్కడికో పరిగెత్తు వెళతావు. ప్రభు అది కాదు కదా చెప్పింది. రక్షణ ఉచిత కార్యం. అది ప్రభువారు శిలువలో పూర్తిగా తన ప్రాణమనే వెలను చెల్లించాడు. ఇంకా నీవు నేను ఏం చెల్లించనక్కర్లేదు. నువ్వు నేను చేయవలసిందల్లా, ప్రభువా నా కోసం నా పాపాలు క్షమించి దేవుని కుమారులుగా నేను పోగొట్టుకున్న ప్రతి దేవుడు నాకు వచ్చావు ప్రభువా, నీ దగ్గరికి వచ్చాను, నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నేను పాపిని గ్రహించాను తండ్రి, నన్ను క్షమించి రక్తములు కడగండి, పరిశుద్ధపరచబడమని ప్రార్థన చేయటమే, ఆయన సన్నిధిలో ఒప్పుకోవటమే. అది కాకుండా ఎన్నెన్నో కార్యాలు చేయాలని ఆశపడుతున్నాం. వాక్యం చెబుతుంది యేసు క్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఆయన మన పాపముల నుండి రక్షించడానికి. మరి ఈ క్రిస్మస్ దినాల్లో ఆలోచించు, యేసు క్రీస్తు ద్వారా పాపక్షమాపణ పొందావా? రక్షింపబడ్డావా? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం మా చివరి వాక్యం చూడండి, రాయబడింది అక్కడ. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. దేనికి రక్షిస్తాడైనా? తన ప్రజలను వారి మన పాపములను తీసివేసేది ఆయనే. ఈ రోజున ఇంకనూ పాపక్షమ లేకపోతే ఈ క్రిస్మస్కి విలువ లేదు, ప్రభు రాకడకు విలువ లేదు. ఈరోజైనా పాపలు మనం గుర్తెరిగి, ప్రభువా మీరు వచ్చింది నా పాపాలు క్షమించడానికి తండ్రి అని పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిని వేడుకొని నిహులలో చేర్చుకుంటే ఆ రక్తము ప్రతి పాపం నుంచి పవిత్రం చేస్తుంది. మరి యోహాను పత్రిక 3వ అధ్యాయం చూడండి ఒక్కసారి ఎలా ప్రభు మన పాపాలు కడుగుతాడు. మరి యోహాను పత్రిక 1వ అధ్యాయం చేద్దాం. ఈ 1వ అధ్యాయంలో ఎంత చక్కగా వ్రాయబడే మాట అంటే ఒక్కసారి చూస్తున్నా చూడండి, 6వ వచనం 7 అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమగుదుము. అప్పుడు ఎప్పుడు వెలుగు దగ్గరికి రావాలి. ఎవరు వెలుగు? ప్రభువైన యేసు. వెలుగులో నడవాలి. చీకటి కింద మాత్రము చోటు లేదు, చీకటి కార్యాలకు చోటు లేదు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మన వెలుగు నడిస్తే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మన పవిత్రులుగా చేయను. కొందరు అంటారు నేనే పాపం చేశాను. బైబిల్ ఉంటుంది మనము పాపము చేయని చెప్పుకుంటే మనమే మోసపుచ్చుకుంటాం, మరి మనలో సత్యం ఉండదు. మన పాపాలను ఒప్పుకుంటే నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయను. పవిత్ర పొందాలి, ఏ సంఘానికి పోవాలి? పవిత్ర పొందాలంటే ఎక్కడ తల వెంట్రుకలు ఇవ్వాలి? పవిత్రత పొందాలంటే ఏ నదిలో స్నానం చేయాలి? బైబిల్ ఏం చెప్తుందమ్మా? ఆయన దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకోండి. ఇంకా ఏ నదులు లేవు, ఏ పుణ్యక్షేత్రాలు లేవు నీకు నాకు కదా, ఏ గుళ్ళు గోపురాలు లేవు. మన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకుంటే, ఆయన దగ్గర ఒప్పుకుంటే నమ్మదగిన వాడు నీతిమంతుడు, ప్రతి పాపం నుంచి పవిత్రులుగా చేయను. ప్రతి పాపము నుంచి అనగా క్రీస్తు యేసు వారి కడగిన పాపం అంటూ ఏది లేదు, క్షమించిన పాపం అంటూ ఏది లేదు. పరిశుద్ధంగా తెచ్చిపడతాం. కాబట్టి మొట్టమొదట మన పాపాల నుంచి మన రక్షణకైనా వచ్చాడు. మరి నువ్వు అకృపను పొందుకున్నావా?
పాప క్షమాపణ కలిగిందా? ఆ నిశ్చయిత నీకుందా? రక్షణ నిశ్చయిత ప్రభుత్వం చూపితే 1వ తేదీ నుంచి క్రమంగా బుధవారం, శుక్రవారం కూడా కొంచెం వాక్యం చెప్పుకోవాలనుకుంటాను. ఒక పావు గంట నిమిషాలు సరే ప్రార్థించుకుందాం, వాక్యం చెప్పుకుందాం. వాక్యం ఎదగాలి. కాలం సమయంగా ఉంది, ప్రభు రాకడ సమయంగా ఉంది. సిద్ధపడాలి. సంఘం కూడాను ఇతరులు సిద్ధపరచాలి. మనం మాదిరిగా జీవించాలి. అనేక ప్రభుత్వం తీసుకురావాలి. ఒక ప్రశ్న ఏమంటారా? జవాబు చెప్తారా? జనవరి 1న తీర్మానం చేసుకున్నాం. ఇంకెన్ని రోజులు? జనవరి 1, ఇలా తారీఖు అంతా 21. ఇంకా 9 రోజుల్లో ఈ సంవత్సరం కూడా ముగియబోతుంది. ప్రభు ఒక రోజు చూపితే జనవరి 1 తీర్మానం చేసుకున్నాం. ప్రభు అక్కడేసి ఒక్క ఆత్మని తెస్తానన్నావు, గుర్తులేదా? ఎక్కడికి? సన్నిధికి. ఒక్క ఆత్మనైనా ప్రభువా, ఆలోచించావా? గుర్తుందా? నువ్వు మర్చిపోతావు, ఆయన మర్చిపోడు. అందుకే సొలొమోను అంటాడు ప్రసంగిలో, అనాలోచనగా దేవుని సన్నిధిలో పలకొద్దు. ఎందుకు? మన మాటలు కొద్దిగా ప్రార్థన చేస్తుంటే వెళ్ళిపోతాం ఎక్కడికో, ఆత్మ నింపడ్డట్టుగా. అది దేవుని ఆత్మ, దురాత్మది. ఎక్కడికో వెళ్ళిపోతాం. వ్యర్థమైన మాటలు అవి ఇవి వాగ్దానాన్ని చెప్పుకుంటూ ఆఖరికి ప్రభువు చేత లెక్క అడిగి స్థితికి వస్తాం. మనం వ్యర్థంగా ఒప్పుకోవద్దు ఏది కూడాను. అనాలోచిగా పలకొద్దు. ఈ జనవరి 1న తీర్మానాలు ఉంటాయి. అమ్మపేట రాత్రి మనంత పరిస్థితులు ఉండవు. దేవదూతలు లాగా ఉంటాం మనం. ఎన్ని రోజులు? గట్టిగా ఆ మరుసటి రోజు దాకే, ఒక వారం, ఒక నెల. కానీ ఆ రోజు నువ్వు ఒప్పుకొని ఒప్పుదల ఆయన సంధిలో చూస్తున్నాడు. నువ్వు నెరవేర్చావా లేదా? కనీసం గుర్తు కూడా ఉండదు కదా మనకి. మనస్ఫూర్తి అడుగుతా, చెప్పండి, ఎంతమంది బైబిల్ పూర్తి చేశారు ఈ సంవత్సరంలో? ఒక్కసారన్నా బైబిల్ పూర్తి చేసి చేయొద్దండి, తప్పులేదు. 1, 2, 3, 4, ఇంకా ఏంది? 150 మంది సంఘంలో 4. ఏమైనా పోలికుందా? సరే, ఒక్క రోజంతా అన్నది చేయొద్దండి. ఒక్క రోజంతా, ఒక్క పూట ఆలస్యం అయితే, 1 గంట ఆలస్యం అయితే ఎలా ఉంటుంది మనకి? తపన. మరి వాక్యం అదే, వాక్యం పట్ల ఆసక్తి అది. ఈ 365 రోజుల్లో కనీసం రోజుకు 10 అధ్యాయాలు చదివినా కూడా 4 సార్లు అయిపోద్ది నెలకి. ఎన్నిసార్లు? ఎన్ని అధ్యాయాలు? 10. అరగంట మళ్ళీ ప్రభువా, మన ప్రార్థన మనంత పరిశుద్ధులు లేనట్లుగా మన జీవితం అంతా సమర్పించడం ప్రార్థన చేస్తాం కదా. ప్రభు నవ్వుతూ ఉంటాడు. కానీ రేపు వస్తావుగా, అక్కడ చూసుకుందాం. ఎక్కడ మనందరము దేవుని న్యాయపడే ముందు నిలబడాలి. పెద్దవాడేమి, కొద్దివాడేమి, గొప్పవాడేమి, మనందరం కూడా ఎక్కడ నిలబడాలి? క్రీస్తు న్యాయపడే ఎదుట. అప్పుడు హృదయ రహస్యాలు దేవుడు మన జీవితాన్ని అలా ఇందాక చెప్పిన చూసారా? పుట్టింది ఎక్కడ పుట్టు నష్టం లేదు, చెబుది ఎక్కడ నష్టం, మధ్యలో జీవితం చూసావా? అది దీనికోసం బతికావు. కనీసం వాక్యం కూడా చదవకుండా విశ్వాసం ఎలా అయ్యావు నువ్వు? దేవుని వాక్యాన్ని చదవకుండా, ప్రార్థించకుండా, వాడు చెప్పనక్కర్లేదు. నువ్వు రక్షణ పొందితే, నీ పాపాలు క్షమించబడితే, నువ్వు సంగతి తెలుసా? వాక్యం చెబుతుంది, పాపం మనలో ఉంటే వాక్యం చదవలేము, పాపం మనలో ఉంటే ప్రార్థన చేయలేము. ఆటంకాలు వచ్చేస్తాయి అన్నమాట, అపాధి లాగేస్తాయి. వాక్యం చదవడానికి కారణం కూడా మనలో ఉన్న పాపమే. ఈరోజైనా ప్రభుత్వాన్ని ఒప్పుకుందాం. ఇంకా కృప చూపుతున్నాడు ఆయన. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మో బతివాడుతున్నాడు యేసయ్య. ఆయన బతివాడు బట్టి జీవించుకున్నాం. ఈరోజున పశ్చాత్తాపడు, జీవితాన్ని మార్చుకో. ప్రభు ఒక్కడే మన పాపాలు క్షమించి. ఇవన్నీ పాపాలే, దేవునితో మన జీవితాలే. వ్యర్థమైన వాటితో పొదుపుచ్చుతూ, వ్యర్థమైన వాటితో జీవితాన్ని
గడుపుతూ దేవునికి ఇష్టమైన కార్యాలు, దేవుని భయం లేని జీవితము, వాక్యం లేని జీవితము, ప్రార్థన లేని జీవితము న్యాయం కాదు, న్యాయం కాదు. ఒక దేవుని లెక్క చెప్పాలి. నీ జీవితంలో ఎంత సమయం దేవునికి ఇచ్చావు, ఎంతగా వాక్యం ధ్యానించావు, ఎంతగా ప్రార్థన గడిపావో, ఇవన్నిటి గురించి కృపణ దేవుడు అడుగుతాడు నిన్ను నన్ను. దయతో ఈ దిన మంది నాకు తీర్మానం చేసుకో. ప్రభువా, నా పాపాలు క్షమించావు కదా, నేను నీ కుమారుణ్ణి, నీ కుమారునిగా నీ స్వరం వినాలి, నీకు లోబడాలి, నీ వాక్యాన్ని ప్రేమించాలి ప్రభు అని తీర్మానం కావాలి. ఇదే మారు మనసుకు తగిన ఫలాలు. నువ్వు మారు మనసు పొందామని గుర్తు ఏం తెలుసా మీకు? జీవితం మారిపోద్ది. అంతకుముందు వాక్యం పట్టుకోలేవు, ఈరోజు వాక్యం మన ఊపిరి ప్రాణం అవుతుంది. ప్రార్థన చేయలేవు, ప్రార్థన నీ ఊపిరిగా మారిపోతుంది. దేవుడి సన్నిధికి రాలేవు, ఎప్పుడెప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళాలని ఆలోచన, ప్రార్థన, తపన ఎవరికి? ఆయన బిడ్డలకు. అందుకే భక్తుడు అంటాడే, దుప్పి నీటి వాళ్ళకు ఆశపడు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడు. జీవాలు దేవుడు నీ సన్నిధికి ఎప్పుడు వస్తాను? తీయండి 40 కీర్తన తీయండి ఒక్కసారి, తీయండి. రక్షణ పొందిన పెదప, పాప క్షమణ పొందిన పెదప, మన బ్రతుకులు మారు మనసు తగిన ఫలాలు ఇవన్నీ కూడా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుడి కొరకు తృష్ణ కొనుచున్నది, జీవుల దేవుడి కొరకు తృష్ణ కొనుచున్నది. ఎక్కడికి ఎప్పుడు? ఒక్కసారి చాలే, వారానికి ఆదివారం కనపడితే చాలు. ఆదివారం కనపడితే చాలు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదాను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదాను. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉంటాడు, చూసేది లెక్కించే దేవుడు. ఎజ్కేలు చూస్తే ఆయన ఆజ్ఞిస్తే దొంగ పిలిచి, నా ఆవరణము కూర్చున్న వారిని లెక్క పెట్టుకొని రాపు అంటాడు. లెక్క తెలుసు. ఎజ్కేలు చూడండి, నా ఆవరణములో కూర్చున్న వారిని లెక్క పెట్టుకొని రాపు అంటాడు దేవుడు. ఎవరిని పంపి? దూతను పంపి. ఎక్కడ అటెండెన్స్ పెట్టి తెలుసా మనకి? స్కూల్ అనుకోండి, స్కూల్లో. ఆఫీస్ అంటే ఆఫీస్. కానీ ఇక్కడ మన లెక్క అక్కడ ఉంటుంది. ఎక్కడ? పరలోకం. దూత వచ్చి, ప్రభువా, పలానా సంఘంలో పలానా వచ్చారు, పలానా రాలేదు, ఎక్కడ చూడు, పలానా చోట నా ప్రభువా రాసేయి, అదే గ్రంథములు విప్పబడును. ఏముంది ఆ గ్రంథాల్లో? మన అటెండెన్స్ కూడా ఉంటుంది. అర్థమైందా? రక్షణ పొందే పెదప, మారు మనసైన ఫలాలు ఇవన్నీ కూడా. రక్షణ పొందావా? పాపం నుంచి క్షమణ పొందుకున్నావా? నీలో ప్రభు పట్ల ఆశ ఉంటుంది. ఆశ లేదంటే ఇంకా నువ్వు రక్షణ పొందలేదు, ప్రభు దగ్గరికి రాలేదు. నామకార్థ జీవితం అంతే. ఏదో అందరితో కూడా వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, కాసేపు ప్రార్థన చేస్తున్నావు, కష్టం వచ్చింది ప్రభు అని వేడుకుంటున్నావు, కష్టం తీరిపోయింది, మరలా లోకము, లోకాశలు, దేవుడు తప్ప అన్నీ కూడా. సంవత్సరాంతంకి వచ్చాం. ఒకవేళ దేవుని కృపను బట్టి ఇప్పుడు దేవుడు ఉన్నాడు, అక్కడ రాలేదు. 2025లో ఇంకా 9 రోజులు ఉన్నాయి. ఆయన కావాలంటే ఈ 9 రోజులే రావచ్చు కదా. ఆయన అడ్డ ఏమైనా ఉందా? ఇవాళ రావచ్చు, ఈ 9 రోజులే రావచ్చు ఆయన. లేదా మన జీవితం ముగియవచ్చు. ఏం చెప్తావు దేవుని దగ్గర లెక్క? సిద్ధపడదాం. రెండవదిగా చూడండి, రెండవదిగా వాక్యం చూస్తే ప్రభు ఎవరు రక్షిస్తాడు అంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 25వ వచనం. మరణ భయం నుంచి రక్షించే దేవుడు ఆయన. మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ అధ్యాయంలో చూసినట్లయితే, మత్తయి 8లో చూసినట్లయితే, ముందుగా ఒక మాట జ్ఞాపకం చేస్తాం. ఒక్క నిమిషం. 8లో 25 కాదు కానీ కొంచెం ముందుకు వెళదాం. ఆయన దోణి వెళుతూ ఉన్నాడు. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుండగా వాళ్ళని ఎద్దుకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, చనిపోతున్నాము, మమ్మను రక్షించుమని. దేనికి రక్షణ కావాలి వీళ్ళకి? ఇందాకేమో పాపాల నుంచి రక్షణ, ఇప్పుడు మరణము నుంచి, నశించుట. ఎవరికడికి పోవాలి ఇలాంటి సమయాల్లో? ఆ దోమలో ప్రభు ఉన్నాడు, మర్చిపోవద్దు.
అద్దరికి పోతున్నారు అందరూ కూడా. ధోని ఎక్కాడు, ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంటే ప్రభువుతో పాటుగా ఉన్నారు శిష్యులు. చిన్న దోణి, పెద్ద సముద్రం. ఆ దోణిలో ప్రభు ఉన్నాడు, నిద్రపోతున్నాడు ఆయన. 12 మంది శిష్యులు ఉన్నారు. నెమ్మదిగా సాగుతుంది దోణి. అకస్మాత్తుగా తుఫాను వచ్చింది. ఒక మాట చెప్పాలంటే 2025 చూస్తారు. 2025 జనవరి నుంచి ఈరోజు దాకా కూడా వచ్చిన ప్రయాణం అంది. ఈ సంవత్సర ప్రయాణం. ఈ సంవత్సర ప్రయాణంలో ప్రభు మనతోనే ఉన్నాడు. ప్రార్థిస్తున్నాము, సహవాసం చేస్తూ ఉన్నాం, ఆయన వైపు చూస్తూనే ఉన్నాం. మనతోనే ఉన్నాడు అనే ధైర్యం మనకుంది. ఆయన చూస్తూ ఉన్నాం. కానీ మధ్యలో కొన్ని తుఫాన్లు వచ్చాయిలేవా? కొన్ని తుఫాన్లు వచ్చాయి. అది ఎలాంటి తుఫాన్ అంటే ఇక బ్రతకము అన్నంత తుఫాన్. అది నశించిపోతున్నాం, ఇక మాకు దిక్కు లేదు, ఈ రోజుతో మా జీవితం ముగిసింది అంటే. ఎందుకంటే వాళ్ళు ఉంది నడి సముద్రంలో. మనకు మాట చెప్పాలి అంటే ప్రభువుల శిష్యులు దాదాపు 7 జాలరులే. వాళ్ళకి సముద్రం క్రొత్త కాదు. వారు కూడా భయపడ్డారు. ఎన్నో తుఫాన్లు చూసిన వాళ్ళు కూడా ఆ దినాన భయపడ్డారు. అంటే అంత పెద్ద శోధన, అంత పెద్ద తుఫాను. మరి క్రొత్త ఏం కాదు, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. కానీ ఈ సంవత్సరం వచ్చిన ఈ తుఫాను తట్టుకోలేకపోయారు. మన సంగతి చెప్పమంటారా? వారు ప్రభువుతో ఉన్నారు కాబట్టి రక్షింపబడ్డారు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆ ధోనిలో ప్రభువు లేకపోతే ఒక ప్రశ్న వస్తుంది కానీ అవసరం. ఎవరి మాట ఏంటంటే ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట, మరి ఆయన వెంట వెళ్ళకుండా సొంతగా పోతే ఏమైపోయేవాళ్ళు? రక్షించేవాడు ఉన్నాడా? లేడు కదా. రక్షకుడు లేకుండా మన జీవిత ప్రయాణములలో ఎక్కడికి వెళతావు నువ్వు నేను? ఎక్కడికి వెళ్తావు నువ్వు నేను? మనం ఏం చేస్తామంటే ప్రభువుతో నడవకుండా, ధోనిలో ప్రభువు లేకుండా ప్రయాణం అయిపోతా, కష్టం వచ్చినప్పుడు ప్రభుని కేకలు వేస్తే ఆయన ప్రక్కన ఉంటే కదా. అర్థమవుతుందా ఈ మాట? ఒక్కసారి అర్థం చేసుకో ఈ మాట. 2025 జనవరి 1 తీర్మానం చేసుకున్నావు. ప్రభువా, చావైనా బ్రతుకైనా నీతోనే ప్రభువా, నీకోసం బ్రతుకుతానన్నావు. బాగుంది. ఎప్పుడు? సంవత్సరం క్రితం 2025 జనవరి 1 రాత్రి కన్నీళ్ళు గార్చావు, మోకరించావు, పాపాలు ఒప్పుకున్నావు, పశ్చాత్తాపడ్డావు. ప్రభువా, నా బ్రతుకు నీ కోసం అన్నావు. చావైన బ్రతుకు నీతో అన్నావు. నీ సేవ చేస్తానన్నావు, వాక్యం చదువుతానన్నావు, ప్రార్థిస్తానన్నావు, నా చేయి పట్టుకో ప్రభు అన్నావు, నన్ను నడిపించే ప్రభు అన్నావు. మన వాక్యం ఏం తెలుసా? మేము లేకుండా కడుగు కూడా ముందుకి వేయలేం. యోషుడు అన్నాను మనం చదివాం. ఒప్పుకున్నావు, ప్రార్థన చేసావు. ఆ రోజు బాగుంది. మనసు రోజు నుంచి ఆయన ప్రక్కన పెట్టి మన జీవితంలో మన ఒంటరి ప్రాణం మొదలుపెట్టాం. ప్రభువు లేకుండా, ప్రభువు లేకుండా. ఎవరు లేకుండా? ప్రభు లేకుండా. అంతే కదా. గుర్తొస్తుందా? ఏడన్నాడు ప్రభు మనతోటి? ఆ రోజే ఓ తీర్మానం. కానీ అది అయిపోగానే ఇంటికి పోతూనే ఆయన పక్కన పెట్టేస్తాం. కుటుంబాల్లో ప్రభువు లేడు, హృదయంలో ప్రభువు లేడు. మనం చేసే పనులు ప్రభు కోసం కాదు. నా ప్రయాస, నా కష్టం, నా జీవితం. లేదా కాదా? వెళ్తున్నాం. సగం ప్రయాణం అయిపోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వస్తూ ఉన్నాయి. నెల గడిచే కొద్దీ దూరం అయిపోతున్నాం కదా ఒడ్డుకి. మధ్యలో తుఫాన్ వచ్చింది. ఎక్కడ వదిలిపెట్టి వచ్చావు ఆయన్ని? ఒడ్లో వదిలిపెట్టి వచ్చావు కదా. ఆయన లేడుగా ధోనిలో. ఇప్పుడు ప్రభువా ప్రభు అంటే ఎక్కడి నుంచి వస్తాడు ఆయన? నీతో ఉంటే, నువ్వు ఆయనతో ఉంటే
వెంటనే చేశాపి లేపుతాడు. ఆయన నిద్రపోతున్నా సాయం చేస్తాడు. వదిలిపెట్టి వచ్చి కష్టం రాగానే ప్రభు అంటే అలాగా ఈ సంవత్సరం తప్పు చేయొద్దు, ఈ సంవత్సరం ఆ తప్పు చేయొద్దు. ఆయనతోనే మనతోనేలో మన కుటుంబంలో మన జీవితంలో ఆయనతోనే సహవాసం, ఆయనతో నడవాలి. ఎప్పుడో వదిలిపెట్టేస్తావు. కష్టం వస్తే గుర్తు వస్తున్నాడు యేసయ్య. ఏమొస్తానమ్మా? కష్టం వస్తే. న్యాయమేనా ఇది? ప్రశ్నించుకో. ప్రతి భయం నుంచి కాపాడి కానీ నేను తోడుగా ఉంటానంటే అక్కర్లేదు ప్రభువా, నేను వెళ్ళిపోగలను. చేయి విధించుకొని వెళ్ళిపోతున్నాం. పసి పిల్లలు నడిపించేట్లుగా ఆయన మనం చేపట్టుకుంటే వదిలిపెట్టి నేను వెళ్ళగలను, నేను ఎదిగాను. అందుకే ఈ కష్టాలు, అందుకే ఈ నష్టాలు మన జీవితాల్లో. ఎందుకంటే ఆ రోజు వదిలిపెట్టావు. మరి ఈరోజు తిరిగి ప్రభు చేయబట్టుకుంటావా? బైబిల్ చెప్పిన మాట చూడదైతో మత్తయి సువార్త 8వ అధ్యాయం చూసినట్లయితే తేటగా రాయబడిన మాట ఏంటంటే, ఆయన సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడాను. అప్పుడు ఆయన నిర్దిష్ట కానీ ఎక్కడున్నాడు? ఆయన ఆ దోణిలోనే ఉన్నాడు. ఒకవేళ ఎక్కడో ఒడ్డున ఉన్నాడండి, ఎక్కడో ఒడ్డున ఉన్నాడు. నువ్వు పిలిస్తే పేతురు గారు ఉన్నారు. అంతకుముందు మత్తయి సువార్త 14కి వెళితే 14కి వెళితే తెలుసు, ప్రభు శిష్యుని వెళ్ళమని చెప్పాడు. ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాత్రి 4వ జామున సముద్రం నడుచుకుంటారు. ప్రభు వచ్చాడు. భయపడ్డారు. దయ్యం భూతం అనుకున్నారు. ప్రభు అన్నాడు, భయపడొద్దు, నేనే ధైర్యం తెచ్చుకున్నాడు ప్రభువారు. పేతురు గారు, ప్రభువా మీరైతే నేను కూడా నీలాగే నెల మీద నడిచిన దగ్గరకు వస్తాను రా పేతురు అన్నాడు. ఎదురుగా ప్రభు ఉన్నాడు కాబట్టి ధైర్యం చేశాడు. అప్పటి వరకు గాలి ఎదురైంది, తుఫాను ఎదురైంది, ప్రయాసపడుతున్నారు. ఒక్కరు పడవ దిగే ధైర్యం చేయరా. ఇప్పుడు ఎవరున్నారు ఎదురుగా? ప్రభు ఉన్నాడు, వారితో ఉన్నాడు కాబట్టి పేతురు, ప్రభువా నేను కూడా నీలాగే నెల మీద వస్తాను రా పేతురు అన్నాడు. నడిచాడు కొద్ది దూరం. ప్రభు ఉన్నప్పుడే పక్కకు చూశాడు. ఎక్కడికి? గాలిని చూశాడు. అనగా మన దృష్టి, మన చూపు, మన నిరీక్షణ, మన విశ్వాసము ప్రభు మీద నుంచి కొంచెం ప్రక్కకి పోయిందంటే ఇప్పుడు పోద్ది? చెప్పండి. ఏమున్నా లేకున్నా ప్రభువా నువ్వే అని నిరీక్షణ ఎప్పుడు వస్తుంది తెలుసా? చేతిలో ఏమి లేనప్పుడు, జేబులు ఖాళీగా ఉన్నప్పుడు, శరీరంలో ఆరోగ్యం బాగాలేనప్పుడు మన ప్రార్థన ఉంటుంది కదా. మామూలు ప్రార్థన కాదు. కొంచెం ఆరోగ్యం బాగుందనుకోండి, అన్ని స్థితులు బాగున్నాయనుకోండి, అప్పుడు ఇంకా కొంచెం వేరుగా ఉంటుంది. అలాగే పేతురు గారు కూడా ప్రభు మాట చొప్పున సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ 4 అడుగులు వేసిన తర్వాత, ఈయన ప్రభుతో పని లేదు, నేను ప్రభు అంతటా వాడినయ్యాను, నాకేం కొదవా అని ప్రక్కకు చూడటం మొదలుపెట్టాడు. మత్తయి 14వ అధ్యాయం అంతేడా రాయబడదు, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి అప్పుడు మళ్ళా ప్రభువా, ప్రేమగల దేవుడు కదా, ప్రక్క ఉన్నాడు కాబట్టి చేయి పైకి లేపాడు. ఎందుకు గాలిని చూశాడు? ఎందుకు మునిగిపోతున్నాడు? మునిగిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? మునిగిపోవడానికి కారణం ఏంటి? గాలిని చూచాడు. వాక్యం మాట అంతే. మరి అంతవరకు ప్రభువును చూచాడు, ధైర్యంగా వెళ్ళాడు సముద్రం నడుచుకుంటూ. ఈరోజు మన చూపు, గమ్యము, గురి ప్రక్క తగ్గిందా? ఉద్యోగం మీదో, ఆస్తి మీదో, ఆరోగ్యం మీదో, బంధువుల మీదో, బిడ్డల మీదో, తల్లుల మీదనో,
నీకున్న కృపలను బట్టు, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏదో ఇచ్చిన వారి వైపు కాకుండా ఇచ్చిన వాటి వైపు నువ్వు చూస్తున్నావంటే ఏమైపోతాం? మునిగి పోతాం. ఇదే కారణం. ఇదొక తీర్మానం కాదు. ప్రభువా, నా ప్రతి భయాన్ని తీసివేసేది మీరు తండ్రి, నీ వైపే చూడాలి. ఏ స్థితి నాకు ఉన్నా లేకున్నా, నువ్వు నన్ను ఎంతగా హెచ్చించినా కూడా ప్రభువా, నా చూపు నీ మీద ప్రక్కకు పోకూడదు, నేను నీకు దూరం కాకూడదు. అలాంటి వారిని భద్రపరుస్తాడు ఆయన. చూడండి ఏం జరిగిందో. ఆయన నిద్రిస్తూ ఉండగా శిష్యులు, నాకు చెప్పాను కదా, అందరికీ దాదాపు పెద్ద తుఫాను అంటే భయం లేదు వాళ్ళకి. సముద్రంలో జీవించే వాళ్ళే భయపడ్డారు. తుఫాను లేచింది, ఆ దోణి అలల చేత కప్పబడేను. ఒక సంగతి తెలుసా? దోణి ఒక చిన్న పడవైనా సరే నీళ్ళల్లో పోవాలి, కానీ చుక్క నీరు లోపలికి రాకూడదు. అర్థమైందా? పెద్దవి ఉంటాయి, మన ఊరంతా ఉంటాయి. ఏంటి? ఓడలు మన ఊరంతా ఉంటాయి. చిన్నవి ఉంటాయి కొన్ని, బెస్తవాళ్ళు వేస్తాయి. పెద్దదైనా చిన్నదైనా చిన్న రంధ్రం పడిందంటే సముద్రం లోపలికి వచ్చేస్తుంది. ఏమొస్తుంది లోపలికి? సముద్రం లోపలికి వస్తే సముద్ర ప్రయాణం మునిగిపోద్ది. ఇక్కడ జరిగింది అదే. అలల చేత దోణి కప్పబడి నీళ్ళు లోపలికి వచ్చేసాయి. నీళ్ళు లోపలికి రానంత కాలమే నీకు నాకు క్షేమము. నీలోనికి నాలోనికి లోకము రానంత వరకే మనకు క్షేమము. ఎప్పుడైతే లోకాన్ని ప్రేమించి లోకాన్ని హృదయంలో చేర్చుకున్నామో మునిగిపోవడం మొదలు పెడతాము. అందుకే మన యోహాను పత్రికలో వాక్యం రాయబడిన మాట చూడండి. 3వ అధ్యాయము 6వ వచనం రాయబడిన మాట. మన యోహాను పత్రికలోనే యోహాను గారు ఎంత తేడాగా రాస్తారంటే, మీరు లోకములో వాటినైనను ప్రేమించకూడి, ఎవడైనాను లోకమును ప్రేమించేలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములు ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, ఇవి తంచి పుట్టినవి కావు, లోక సంబంధమైనవి. మన ప్రార్థన చేసే ప్రభువా, అది చిన్న దోణి ప్రభువా, కానీ ఈ చిన్న దోణి పెద్ద రంధ్రం పడింది. నీరు ఫోర్స్గా వచ్చేస్తుంది లోపలికి. ఇంకాడ పోతాం? పోద్దా? ఏమైపోద్ది? నీరు లోపలికి వస్తే మునిగిపోవటమే. జ్ఞాపకం చేస్తున్నాను, రక్షకుడు ఆయన. ప్రతి భయం నుంచి రక్షించేవాడు, పాపాల నుంచి రక్షించాడు, మరణ భయం నుంచి రక్షిస్తున్నాడు ఆయన, శ్రమను రక్షిస్తున్నాడు ఆయన. రక్షించాలంటే మన చిన్న దోణిలో ప్రభు ఉండాలి, మన కుటుంబంలో ప్రభు ఉండాలి, మన హృదయంలో ప్రభు ఉండాలి. ఈరోజు ప్రశ్నించుకో, ప్రభు నీతో ఉన్నాడా? ఒకే ఒక ప్రశ్న, నా కుటుంబంలో ప్రభు ఉన్నాడా? నా జీవితంలో ప్రభు ఉన్నాడా? నా హృదయంలో ప్రభు ఉన్నాడా? విడిచి నింపబడింది. రోమపత్రిక 6వ అధ్యాయం చేద్దాం ఒక్కసారి. రోమపత్రిక 6వ అధ్యాయములో ఎవరు ఆత్మానుసారులో ఎవరు శరీరానుసారులో పౌలు గారు తేడాగా జ్ఞాపం చేస్తున్నారు. చూడదైతే 8వ అధ్యాయం చూడదైతే ఒక్కసారి మొదటి చూద్దాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించాను. యేసుక్రీస్తు ప్రభు నుంచి విడిపించాడంట. పాప మరణ నియమములు ఏంటంట? పాపాలు వచ్చే జీతం ఏంటి? మరణం. పాపాలు ఒప్పుకుంటే ఇదిగో మరణం నుంచి కూడా తప్పిస్తాడు, నిత్యవాన్ని ఇచ్చేవాడు. పాప నియమ మరణం నుంచి తప్పించాడు అని అంటూ వాక్యం మాట చూడదేతో 5వ వచనం. శరీరానుసారులు ఈ రకం ఇద్దరు మనుషులు, ఆత్మానుసారులు, శరీరానుసారులు.
ప్రభు దృష్టిలో ఇద్దరు కనపడతారు. ఇప్పుడు మనందరినీ ప్రభు చూసారనుకోండి, మనలో ఇద్దరిని వేరు చేస్తారు. గొర్రెల మేకలు వేరు చేస్తారు. గుర్తుంది కదా మీకు, మత్తయి సువార్తలో చెప్పాడు కదా ఆ ప్రభు దినాన ఆయన గొర్రెల మేకలు వేరు చేస్తారు. ఎవరు గొర్రెలు అంటే శరీరానుసారులు, ఆత్మానుసారులు. మరి ఎలా తేడా వస్తుందంటే మన కార్యాలే, మన పనులే, మన ఆలోచన, మన మనసు దేని మీద పెడతాము. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతూరు. ఏంటి అసలు విషయాలు? ఏం తినాలా, ఏం త్రాగాలా, ఏం కట్టుకోవాలా, క్రిస్మస్కి నెల నుంచి ఆలోచిస్తున్నాం. ఏం తినాలా, ఏం వండుకోవాలా, ఏం కట్టుకోవాలా. రెడీ అయిపోయినాయి బట్టలన్నీ తెచ్చుకున్నారు మిషన్ నుంచి. ఇంకా రెడీ కాలా? కాకపోతే ఎట్టా ఒప్పుకోరుగా, ఒప్పుకోరు కదా. పండగ రోజు ఒకటి కూర్చోకొన్నమంది, ఎందుకంటే బట్టలు తీయలేదరా నాన్న అంటాడు. ఏమైతే తీయకపోతే ఏమైంది చెప్పండి? అసలు పుట్టినరోజు ఎవరిది, నీదా నాదే వేసేదా? ఎవరిదమ్మా పుట్టినరోజు? నీ పుట్టినరోజు ఇప్పుడు నువ్వు ఏడవాలా? పుట్టినరోజు ఎవరిది? ఎవరిదమ్మా క్రిస్మస్? ఎవరు పుట్టినరోజు చెప్పండి? ఎవరు పుట్టినరోజు? ఆయన పేరు పెట్టి నువ్వు బట్టలు కొనుక్కోవాలా? మరి ఆయనకేమి ఇచ్చావు? ఆయన పేరు చెప్పి కేక్ మనం తినాలా? ఎవరు చెప్పి బిర్యానీ మనం తినాలా? చెప్పండి. పుట్టినరోజు ఎవరిది అసలు? ఎవరిదమ్మా మందా? డిసెంబర్ 25 ఎవరు పుట్టినరోజు? ఇక్కడ పుట్టినరోజు చెప్పాకండి మామూలుగా. 60 పుట్టినరోజులు ఉంటాయి, అది కాదు. ఎస్ఐ పుట్టినరోజు. మరి ఆయనకేమి ఇస్తున్నాం? ఆయన పేరు చెప్పి మనం కొత్త బట్టలు, మనం కేకులు, మనం పిండి వంటలు, మనం బిర్యానీలు, మనం ఫ్రైడ్ రైస్లు, ఇక తగ్గేదే ఉండదు. వాస్తవానికి ఎవరికి జరపాలి అవన్నీ కూడా? ఎవరు పుట్టినరోజు తప్పట్లా చెప్తున్నా ఒక ఉదాహరణకి. మంచిదే, సంతోషం కాబట్టి నా ప్రభు పుట్టినరోజు నువ్వు చేస్తున్నావు. అసలు ఆయనకేది? ఆయనకి స్థానం మీద అసలు ఆ రోజు క్రిస్మస్ రోజున గుర్తు కూడా ఉన్నాడు యేసయ్య. పనులన్నీ అయినాక పాటలు పాడతారు, చివరి పాటలు వస్తారు. ముందు కూడా చూడంటారు తెలుసు. ఆ రోజు వచ్చి గబక్కన కూర్చుంటే అయిపోయింది క్రిస్మస్. మళ్ళీ సంవత్సరానికి చాలామంది క్రిస్మస్ ఎందుకు చూస్తారంటే ఈ పండగ కోసం. అది కూడా ఉంటుంది. మీ పండుగ నాకు అసహ్యమని, ఇందుకే నీ పండుగ దినములు నాకు నేను లేకుండా చేస్తున్నాను, ప్రభువు లేకుండా. కాబట్టి శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మనసు ఉంటారు. శరీర మనసు మరణము, ఆత్మానుసార మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఈరోజు జ్ఞాపం చేసుకుని హృదయం దేని మీద ఉందో, నువ్వు రక్షణ పొందే పేదప్ప, మారు మనసు పొందిన పేదప్ప, నీ ఆత్మ దప్పికొనాలి ప్రభు కోసం. ఆయన సన్నిధికి రావడానికి, ప్రార్థించుకోవడానికి, వాక్య ధ్యానం చేయడం ఇవేమీ లేకుండా కేవలం శరీర పోషింటూ కూర్చున్నావా? తప్పదు, శిక్ష తప్పదు. సరిచేయబడాలి, సరిచేయబడాలి. దేవుళ్ళ ప్రభు ఉన్నాడు కాబట్టి ఆడ నిద్రపోతున్నాడు. అయినా వారు భయముతో కేకలు వేసి, ప్రభువా నశించిపోతున్నాము, ఏ నాశనము నీ మీదకి నా మీదకి వచ్చినా కూడాను కేకలు వేసి ప్రభువుని అడిగితే మన ప్రక్కనే ఉన్నప్పుడు ప్రభు సహాయం చేస్తాడు. మరి నీ ప్రక్కన లేకపోతే కొంతమంది అంటారు, ఏంది ప్రక్కన ఎవ్వరు లేరు కాపాడలేకపోయాడు అంటారు. అదే ప్రక్కన ఎవరు ఉంటే, ప్రభు నీతో ఉంటే, అసలు ఏ మనుషుడు ఏ వ్యక్తి కాదు, ఆయన నీతో ఉంటే ధైర్యం కదా నీకు నాకు. అంతకుమించి రక్షకుడు ఎవరున్నారు నీకు నాకు? సర్వశక్తిమంతుడు ఆయన, రక్షించేవాడు. శిష్యులు ఆ రీతిగా కేకలు వేసి, మత్తయి సువార్త 8కి వెళ్దాం. శిష్యుల కేకలు వేసినప్పుడు ప్రభు లేచి తుఫానును గద్దించి, చూడండి ఎవరైపోయింది అక్కడ, వారు ఆయన యొద్దకు వచ్చి, ఎక్కడుంటే వచ్చారు? వారితోనే ఉన్నాడు కదా. ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించము. రక్షకుడు ఆయన గుర్తెరిగారు. వారి శక్తి మీద ఆధారపడలేదు, వారి అనుభవం మీద ఆధారపడలేదు. పేతురు అనొచ్చు కావంటే, ఈ తుఫాను ఉంది ఏంటంటే 100 చూడలేదా మనం అంటాం. ఇదే ఉంది ఏంటంటే 100 చూసాం.
అట్లా అనుకుంటే ఏమయ్యేవాళ్ళు చెప్పండి. అట్లా అనుకొని ఇట్లా అయ్యాం మనం. వారి అహం మీద ఆధారపడలేదు, వారి శక్తి మీద ఆధారపడలేదు. వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభు దగ్గర వచ్చి, ప్రభువా నశించిపోతున్నాము, రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారు? భయం ఏందంట? అల్ప విశ్వాసం. భయం ఏందంట? ఎప్పుడు భయపడాలి? ప్రభువు లేకపోతే భయపడాలి. ప్రభు ఉండి కూడా భయపడ్డామంటే ఓ పేరు పెట్టాడు మనకి. ఏంటి ఆ పేరు? ఇష్టపడుతున్నావా పేరు పెట్టుకోవడానికి? ఈ పేరుతో పిలువబడటానికి ఇష్టపడుతున్నావా ప్రభువు చేత? బడా నమ్మకం మంచి దాస్తుడా అంటే నీకు ఇష్టమా? చెడదాస్తుడా అంటే నీకు ఇష్టమా? గొప్ప విశ్వాసం నీకు ఇష్టమా? అల్ప విశ్వాసం నీకు ఇష్టమా? ఏ పేరు కావాలి నీకు? ప్రభువు లేకపోతే భయపడాలి. నీతో నాతో ఆయన ఉన్నాడు. ఏ స్థితిలోనైనా నడిపించి రక్షించే సమర్థుడు ఆయన. మరొక మాట, నడి సముద్రములో ఆ దూరం ఉంది. ఆ దూరంలో ప్రభు ఉన్నాడు, ప్రభు శిష్యులు ఉన్నారు. ఇంకో మాట, పడవ మునిగిపోతే వారితో పాటు ప్రభువు కూడా మునిగిపోతాడు కదా. ఆయన ఉన్నప్పుడు, మనతోనే ఉన్నప్పుడు భయపడే అవసరము లేదు. ప్రభున్నాడు. అల్ప విశ్వాసం ఎందుకు భయపడతారని చెప్పి లేచి గాలిని సముద్రం గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయనో. ప్రతి నాశనం నుంచి రక్షించే ప్రభు ఎప్పుడంటే ఆయన మనతో ఉన్నప్పుడు. ఈ క్లాస్ గుర్తుపెట్టుకోండి. ఆయన మనతో, మనం ఆయనతో ఉన్నప్పుడు, ఆయన నడుస్తున్నప్పుడు. నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రభువు దూరంగా జీవిస్తుంటే సహాయం దొరకదు. నీ గురి, నీ గమ్యం ఆయన కానప్పుడు మనకు సహాయం దొరకదు. ప్రభువా నీవు తప్ప నాకు ఆధారము లేదు అన్నప్పుడు వస్తాడు. ఎక్కడి నుంచి ఆయన వస్తాడు ఆయన. అంతే కదా. దావీదు కీర్తన అంతా కూడా అది కూడా, నాశ్యము, నా దుర్గము, అవిమోచుడు, బలమైన నా కోట, ఎత్తైన నా కోట, నేను కదిలింపబడను. ఈరోజు ప్రభుతో ఉన్నావా? ఆయనతో ఉన్నాడా? ఉంటే ఏ నాశనమైనా తప్పించే ప్రభువు, కాపాడే ప్రభు. మూడవదిగా చూద్దాం. మూడవదిగా వాక్యం చూడండి అయితే. మూడవదిగా యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 44 నుంచి చూద్దాం. అంతటా యేసు బిగ్గరగా ఇట్లా, నేను నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపినవాడి యందే విశ్వాసం ఉంచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపినవాడినే చూచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకూడనట్లుగా నేను లోకానికి వెలుగుగా వచ్చున్నాను. ఎవడైనా వినండి, నా మాటలు వినియు, ఎవడైనా నా మాటలు వినియు వాటిని గైకొనగా ఉండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. ఏంటిది? రేపు సింహాసనం మీద కూర్చునేది ఆయనే కదా. ఆయన ముందే నిలబడాలి కదా. ఈ మాటలు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు చెప్పిన మాటలు. ఈ లోకంలో ఉన్నప్పుడు రెండవ రాకడలో మేము సింహాసనం ప్రభు కూర్చునేది ప్రభువే, తీర్పు తీర్చేది ఆయనే. కానీ ఇప్పుడు తీర్పు తీర్చను, రక్షిస్తాను. తీర్పు తీర్చను, రక్షిస్తాను. కానీ రక్షించకుండా చచ్చిపోయామనుకో, రక్షించకుండా ఇలాగే వెళ్ళిపోయామనుకో, అప్పుడు నేను తీర్పు తీరుస్తాను. ఎవరు? ప్రభు. తర్వాత మాట చూడండి, ఏమంటాడు? నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి
తీర్పు చూడకూడదు కలడు. నేను చెప్పిన మాట అంత్యన ముందు వారికి తీర్పు తీర్చును. అంత్య దినము మనందరము ఈ లోకములో ఆదాము మొదలుకొని క్రీస్తు ప్రభువారి రెండవ రాకడ వరకు కూడా ఈ లోకం పుట్టిన ప్రతి వ్యక్తి, గొప్పవాడైనా కొద్దివాడైనా అల్పుడైనా గనుడైనా స్త్రీ అయినా పురుషుడైనా ఈ అంత్య దినమున ఒక దినాన్ని ఎదుర్కోవాలి. అందరం కూడాను ఆ రోజుకి భయపడాలి. ఇక ఆ తర్వాత ఇంకేముండదు అంత్య దినాన. ఎందుకంటే రెండే రెండు, నిత్య జీవము నిత్య నరకం. అన్నీ ముగిచారు. అంత్య దినం అంటే చివరి రోజు. అది చివరి రోజు. నీకు నాకు కాదు, లోకమంతటికి చివరి రోజు. ఇప్పుడు తీర్పు తెచ్చాడు ఆయన నీకు నాకు. నువ్వు అంగీకరిస్తే, ఆయన మాట విని విశ్వసింపకుంటే, వాక్యానుసారం జీవించకుండా ఉంటే, వాక్యాన్ని గైకొనకుండా ఉంటే, మరొకడున్నారు, ఈయనే న్యాయాధిపతిగా. ఈ లోకంలో లేదు తీర్పు. మనకి చివరిదాకా అవకాశం ఇస్తాడు, ఆఖరి క్షణం దాకా అవకాశం ఇస్తాడు. మార్పు పొందుతావని, మన తుది శ్వాస దాకా కూడా ఎదురు చూస్తాడు, ఇకనైనా మారతావని. మనం దేవుళ్ళు మనం ధ్యానం చేస్తాం చక్కగా. ప్రతి సంవత్సరం మరో సంవత్సరాన మొదటి దినాన ప్రతి జనవరి 1న మనం వాక్య ధ్యానం చేస్తామని. ప్రభువా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఎరువు వేస్తాను, నీరు పెడతాను, ఫలిస్తే సరి, ఫలించకపోతే ఒకవేళ 2025 మనం ఫలించకపోతే ఏమైంది మన పరిస్థితి? ఫలించావా? దాదాపుగా 355 రోజులు గడిచిపోయాయి. ఇంకా 10 రోజులే. ఈ సంవత్సరంలో 355 రోజులు. 350 రోజులు ఫలించింది. ఈ 10 రోజులు ఫలిస్తావా? అయినా ప్రభు ఆశ. చూద్దాం. ఈరోజు కూడా చూస్తాను, రేపు కూడా చూస్తాను. ఫలిస్తే సరి, ఫలింపని ఎడలా నరికివేతున్నాం. జాగ్రత్త. తీర్పు తెచ్చిన ప్రభు ఉన్నాడు. అంతేనా ముందు ఈ లోకంలో లేదు తీర్పు. కానీ మనం చనిపోయిన తర్వాత నిత్యత్వములు అడుగుపెట్టే ముందు మనందరము తీర్పులోనికి రావాలి. మన క్రియలు, మన జీవితము, మన మాటలు, మన వ్యర్థమైన తలంపులు, మన ఆలోచనలు, మన హేళనలు, ఇవన్నిటినీ హృదయరాశ్రయ బయలుపరిచే తండ్రి అందరము తీసుకురాబోతున్నాడు. నిలబడగల ప్రభు ముందు న్యాయపు తీర్పు నిలబడగలమా? నువ్వు నేను ఎవరు నిలబడలేరు. అసలు మాట్లాడే అవకాశం ఉండదు. నేను చేయలేనటానికి లేదు. వరుసగా ఉంచి గద్దిస్తాడు ఆయన మన కళ్ళ ముందు, వరుసగా. ఈరోజు జ్ఞాపకం తీసుకునేది ఒక్కసారి. ప్రేమగల ప్రభు ఆయన రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు నేను తీర్పు తెచ్చి రక్షిస్తాను. నేను చివరి దాకా కూడాను. నీకు అవకాశం ముగిసిపోయిందా? గీత గీసానా? కత్తిరించేసానా? ఇంకెవరేమీ చేయలేరు. ప్రభు కొడుకు చేస్తాడంతే. తీర్పే. ఈరోజైనా పశ్చాత్తాపడాలి. ఈరోజైనా రక్షణను అంగీకరించాలి. ప్రభువా ఈయనెవరు కాపాడుతూ వచ్చావు తండ్రి, మీకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని ఎన్నోసార్లు విన్నాను కానీ లోబడలేదు. ఆ వచనం చూడొక్కసేపు రాయబడింది యోహాను సువార్తలో. ఆ మాట యేసు బిగ్గరగా గిట్ట అన్నాడు. 47వ వచనము, ఎవడైనానో నా మాటలు వినియు వాటిని గై కొనకుండిన ఎడలా, నా మాటలు వినియు వాటిని గై కొనకపోతే. ఒక తీర్పు ప్రభుని పంపలేదు, రక్షణకు వచ్చాను. కానీ ఇంకొకడు ఉన్నాడు, ఆయన మీకు తీర్పు అంత్యదినం. అందుకే ఈ రోజున తీర్పు నుంచి రక్షణ ప్రభు వచ్చాను. నన్ను ఈ లోకంలో రక్షణ పొందావా? తప్పించుకుంటావు. అంగీకరి రక్షణ పొందలేదా?
ఇదే ప్రభు న్యాయాధిపతి కూర్చుంటాడు, సర్వలోక న్యాయాధిపతి. ఇదే ప్రభు ఈ లోకంలో తగ్గించుకుని వచ్చాడు కదా, పసిబాలుడుగా పుట్టాడు. క్రిస్మస్ జరుపుకుంటున్నాం. పశువులు తొట్టి, గొర్రెల కాపరులు, పశువుల పాక, వడ్రంగి, పేద కుటుంబం, ఎన్ని గుర్తు చేసుకుంటున్నాం. రేపు ఇవి కాదు, సర్వలోక న్యాయాధిపతిగా రాబోతున్నాడు. సింహాసనాశ్రయ తిరిగి వస్తాడు ఆయన. ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. గజ 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 ఉడిగిపోద్ది భూమి అంతా కూడాను. పంచభూతములు మహావేండతలు ఏమైపోతాయి. భూమి ఆకాశములు ఆయన సమకూర్చి పారిపోతాయి. వాడి నిలవ చోటు కూడా లేదు, నిలబడలేవు భూమి ఆకాశాలు దేవుని ముందు. ఆ ఉగ్రత దినం అది. అది తప్పించుకోవాలంటే ఇప్పుడు రక్షణ పొందాలి. ఈ రక్షకుని అంగీకరించాలి. ఈ రక్షకుని చివరి ఇంకో మాట ముగిస్తాను. ఏంటిదైతే లూకాసు వార్త 23, లూకాసు వార్త 23. నలభై నుంచి చూద్దాం. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి లేదా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని నేను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఎవ్వరికి లేని కృప ఒక్కడికి దొరికింది. ఇందాక చెప్పాను కదా, చివరి దాకా చూస్తారు ప్రభు అని. ప్రభువుతో పాటుగా శిలువ మీద ఆయన ప్రక్కనే శిలువబడే దొంగల్లో ఒకడితడు. ఒకడైతే తృణీకరించాడు, అందరి దాన్ని నడిచాడు. అందరు కథాలు చేస్తాడు, నేను కూడా కథాలు చేద్దాం అనుకున్నాడు. నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు అని అడిగాడు. రెండవ వాడైతే, మనకిది న్యాయమే, మనం చేసిన దానికి శిక్ష పొందుతూ ఉన్నాం, ఈయన ఏ తప్పిదమో చేయలేదు అని ప్రభువును చూచి, చక్కని మాట. ఎవరు చూచాడు? ఎవరు చూచుంటున్నాడు ఈ మాట? చుట్టూ ఎంతోమంది ఉన్నారు. ప్రధాన యాజకులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, ఇతర బంధువులు వచ్చి ఉండొచ్చు బహుశా. మనసు విజయపడ్డప్పుడు వారెవ్వరూ వైపు చూడలేదు. ఆ చివరి క్షణంలో ఇంతవరకు లోకం వైపు చూసిన వ్యక్తి, ఇంతవరకు దోపిడితో నింపబడే వ్యక్తి, ధనం వైపు చూసిన వ్యక్తి ఎంత కృప పొందుకున్నాడంటే, బైబిల్ అన్నమాట, యేసు వైపు చూసి. ఎవరి వైపు అండి? యేసు వైపు. చూడండి అన్నమాట, ఆయనను చూచి. ఎవరైనా ఎంత ధన్యత కదా. చివరి క్షణాల్లో ఎవరి వైపు చూస్తే రక్షణ? చెప్పు. ప్రభు వైపు చూస్తే. ఒకవేళ ప్రభు వైపు చూడకుండా, తన దృష్టి ప్రభు మీదకి పోకుండా ఉంటే ఏమైంది ఆయన పరిస్థితి కూడాను? ఆయన వైపు చూచి ప్రార్థిస్తున్నాడు, అడుగుతున్నాడు, బతిమాలుతాడు. యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు ఎలా ఒక్కసారి ఇంత మార్పు కలిగింది? బహుశా ఆయన తల మీద రాయబడ్డ విలాపం, ఎవరు రాయబడిన విలాసం అక్కడ? యూదుల రాజు, నజరుడైన యేసు, యూదుల రాజు.
ఆయన మరణం కూడా ప్రకటిస్తుంది ఆయన రాజు అని. అందుకే నమ్మి యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అర్థమైపోయింది అతనికి. ఇది ఈ లోక సంబంధ రాజ్యం కాదు, ఇది నిత్య రాజ్యం. అది మనకు అర్థం కావట్లా. ఇన్నేళ్ళు వాక్యం అన్నా కూడాను, ఇన్నేళ్ళు స్వార్థం అన్నా కూడాను, బాగాలేకపోతే చేసేయ, కష్టము చేసేటో తప్పితే ప్రభువా నిరంతరం నీతో జీవించాలి, పరలోక రాజ్యం కావాలి ప్రార్థన లేదు మన జీవితాల్లో. యేసు ఎప్పుడు కావాలి? యేసు ఎప్పుడు కావాలి? కుటుంబంలో కష్టం వస్తే, జీవితంలో కష్టం వస్తే, ఇబ్బంది కలిగితే, అనారోగ్యత కలిగితే, శోధన కలిగితే ప్రభువా తప్పించు అని ఉపవాసం ఉండి ప్రార్థన. ఎలా ప్రార్థన తెలుసా? ఉపవాస ప్రార్థన. మరి ఆ ఉపవాస ప్రార్థనలో ఒక్క రోజైనా పరలోక రాజ్యం కోసం ఉపవాసం ఉన్నా? దేనికోసం? పరలోక రాజ్యం కోసం ఉపవాసం చేస్తున్నామన్నా. దేనికోసం అమ్మా? ఇదిగో ఇంట్లో సమస్యలు వచ్చాయి, అవి పోవాలని. సమస్యలు ఉంటాయి, పోతాయి. చివరికి ఎక్కడికి పోవాలి మనందరం కూడాను? ఎవరికి వెళ్ళాలి? అందరూ కూడా. మరి పరలోక రాజ్యం కోసం ఉపవాసం. అనుభవాలు లేవు మనలో, ఉన్నాయా? ఎన్నో. ఎందుకు ఉపవాసం అంటే ఆరోగ్యం, ఉద్యోగం, వివాహం, పిల్లలు, ఇల్లు, వాకిలి, అంతస్తు, ఆరోగ్యం, భద్రత, కాపుదల. ఇక్కడ గడిచిపోయింది. వీడి కోసం ప్రభు వైపు చూచావు. నిత్యత్వం కోసం ప్రార్థించనక్కర్లేదా? నువ్వు మోకరించిన ప్రతిసారి కూడా ప్రభా దైతున్న జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలో జ్ఞాపకం. రాత్రి పూట మన ప్రార్థన ప్రభా, ఒకవేళ ఈ రాత్రి నా చివరి రాత్రి అయితే, ఆ మాట అంటానికి కూడా భయపడతాం మనం. ప్రభా ఒకవేళ ఈరోజు ఈ రాత్రి నా చివరి రాత్రి అయితే నేను ఈ రాజ్యంలో మేల్కొనాలి. ఎక్కడ? పరదేశంలో. ప్రభు ఒకవేళ ఈ రాత్రి నువ్వు వస్తే నీతో పాటు ఎత్తబడాలి. ఇది ఉండదు. ప్రభువా నా చుట్టూ అగ్నిరథాలు, సైన్యాలు కాపలా ఉంచితే పొద్దున్న లేచి మళ్ళీ నా పనులు నేను చివరి క్షణములో ఆ దొంగ చేసిన ప్రార్థన ఎంత శ్రేష్టమైన ప్రార్థన అంటే ప్రభుకి ఇష్టమైన ప్రార్థన. తక్కువ అడుగుతున్నాడు, నువ్వు రక్షించుకో, నన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించు. ఇతడైతే యేసు ఈ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం వెంటనే ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా, నేడు నీవు నాతో కూడా. ఎప్పుడో కాదు, ఈరోజే నాతో కూడా. ఎంత శ్రేష్టమైన ధన్యత కదా. అందరికి రాదమ్మా అవకాశం. కానీ రక్షణ పొందాలి, మన మనసు పొందాలి, పశ్చాత్తపడాలి, బాప్సం తీసుకోవాలి, సగులు చేర్చబడాలి, ప్రార్థన సహవాసం ఎదురు చూస్తూ ఉండాలి. అందుకు రాదు ఈ కృప, నిత్యత్వము, పరలోకము. ఒకవేళ పరలోకానికి పోతే ఎక్కడికి పోతాడు చెప్పండి? ఎక్కడికి పోతాడు? ప్రకటన గ్రంథము ముగిస్తాను. ప్రకటన 20వ అధ్యాయం, ప్రకటన 20వ అధ్యాయము 11. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆశ్రుడైన ఒకరిని చూచి, ఎవరైనా? ప్రభు అయినా యేసుక్రీస్తు. ఇందాక ఏం చెప్పాడు? మీకు తీర్పు తెస్తున్నాడు కదా, రేపు అక్కడ. ఇప్పుడేనే వన్నాం, నేను రక్షించడానికి వచ్చా. కానీ ఒకరోజు అంతే నాన్న, ఆ రోజు నేనే అక్కడ కూర్చుంటాను. ఎక్కడ? సింహాసనం మీద. మన తండ్రి సింహాసనం ఉంటే మనకు ధైర్యమే కదా కదా. మన ప్రభు సింహాసనం అది ఉంటే ధైర్యంగా, ప్రభువా నేనయ్యా, నేను ప్రభువా. అదే ప్రభు లేకుండా ఉంటే భయంగా దాక్కుంటాం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆశ్చర్యులు ఒకరు చూచి, భూమి ఆకాశములు ఆయన సమకూరించి పారిపోయాను, వాటికి నిలువ చోటు కూడా కనబడకపోయాను. మరియు గొప్పవారేమి, కొద్దివారేమి, వారందరూ ఆ సింహాసనం నిలబడి నేను చూచి తిని, అప్పుడు
గ్రంథములు. ఇందాక చెప్పానే అదే. మన మాటలు, మన పనులు అన్నీ లిఖితములయ్యాయి, రాయబడ్డాయి. ఏ ఒక్కటి మిస్ కాదు. మనం డైరీ అయినా మనం మర్చిపోతాము కానీ, మనం ఏమైనా చేసి అని మర్చిపోతాము కానీ అక్కడ రాయబడి ఉంటుంది. మరియు జీవనమైన గ్రంథం విప్పబడింది. ఆ గ్రంథములో రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తన మృతులు అప్పగించింది. పాతాళము, మరణము, పాతాళలోకము మన వర్షం మృతులు అప్పగించింది. ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును, మృతలోకమును, అగ్నిగుండములు వేయబడిను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు, అనగా వాని పేరు అక్కడ లేకపోతే, ఎక్కడ ఆధార్ కార్డు లేకపోతే కాదు, పాన్ కార్డు లేకపోతే కాదు. క్యూలు కడుతున్నారు దేనికోసం? పేరు సరి చేయడానికి నెల తిరుగుతున్నాం మనం. చిన్న తప్పు పడిందని కదా తిరుగుతాం లేదా? చెప్తారు సచివాలయం చెప్తారు, తప్పు పడిందమ్మా నీకు రావు, డబ్బులు రావు అనుకోండి, నెల రోజులు తిరుగుతావు. దీనికోసం చిన్న సవరింపు కోసం. కానీ ఇక్కడ పేరు సరిగా లేకపోతే ఏమైపోతామంట? ఎవరి పేరైనను జీవనమందు వ్రాయమట్టు అడుగుతాడు. అయ్యా నీ పేరు ఇక్కడ లేదు. ఒక క్రిస్మస్కి స్కిట్ వేసేవాళ్ళు గుర్తుందా? సుబ్బరావు, గ్లాడీ ఇలాంటి వేసారు, గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? సుబ్బరావు ఉందా పేరు? చక్కగా ఉన్నారు. ఆ సంవత్సరం స్కిట్ వేశారు. అమ్మా దేవదూత నా పేరు ఉందా చూడు కదా, అమ్మా దేవదూత లేదు. అట్లా ఎవరి పేరేను జీవనంలో వేయమట కనబడకపోతే వాడు అగ్నిగుండములో, ఇది రెండవా. మరి ఎవరయ్యా వీళ్ళంటే ఎందుకు కూడా వాళ్ళ పేర్లు అంటే 21 జవాబు ఇచ్చాడు. 21 జవాబు ఇచ్చాడు. 21 8వ వచనం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగణంలో ఉన్న గుండంలో పరపొందులు. ఇది రెండవ మరణము. ఎవరంటే అందరికి కాదు, అది మనకు కాదు, ఒలిస్తుందాడ వాళ్ళ కోసం. మరి ఈరోజైనా రక్షణ పొంది, మరు మనసు పొంది, ప్రభుత్వ ఉచిత రక్షణ స్వీకరించి ఆయన కోసం బ్రతికితే, ఈరోజు నుంచి ఆయనతో నడిస్తే, ఆయన వైపు చూస్తే రక్షించే ప్రభు ఆయన. చివరిగా ఆయన ఇచ్చే శ్రేష్టమైన రక్షణ నరకం నుంచి రక్షిస్తాడు, అగ్నిగుండం నుంచి రక్షిస్తాడు. శివుని మీద దొంగ చూసాడు, ప్రార్థన చేస్తాడు, రక్షించాడా లేదా? ఈరోజు మనం ప్రార్థన చేసి నన్ను రక్షిస్తాడు. పశ్చాత్తాపడితే నిన్ను రక్షిస్తాడు. ఆయన పేరు రక్షకుడు. ఆయన వచ్చింది అందుకోసం. క్రిస్మస్ అందుకోసమే. నిన్ను నన్ను పాపంధకాన్ని చూడిపించడానికి, మన భయం చూడిపించడానికి, నాశనం తప్పించడానికి, అన్నిటికి మించి నరకాగ్ని నుంచి, అగ్ని ఆరని పురుగు చావని యుగాలు వేదన నిండిన ఆ నిత్య నరకం నుంచి తప్పించడానికే ప్రభు వచ్చాడు. తప్పించుకోవాలంటే ఒకటే మార్గము, యేసు వైపు చూడటం. ఎవరివైపు? యేసు వైపు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం ముగిస్తున్నాను, చివరి మాట. హెబ్రీ పత్రిక 12. ఎంత గొప్ప సాక్షి సమూహము. ఇంకో మాట చెప్పమంటారా? మన అయ్యగారులు ఉన్నారు. ఎవరు? అయ్యగారులు, సేవకులు. వారు మనలాంటి వారే. ఎంత పెద్ద సంఘమైనా, ఓ చిన్న సంఘమైనా మనం ప్రభు వైపు చూడడం, సార్ వైపు చూడాలి. ఎవరు? ఆ అన్న, ఆ అక్క, అయ్య, ఆ బాబు, అయ్యగారు. ఈ పుస్తకం అంతా కూడా
11వ అధ్యాయం అంతా కూడా హేబేలు మొదలుకొని దేవునితో నడిచిన హేబేలు మొదలుకొని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, యోసేపు, దానియేలు, సంసోను వీళ్ళందరూ చెప్పుకొచ్చి వీళ్ళంతా కేవలము సాక్షి సమూహమే. నువ్వు చూడాల్సింది నా వైపు అంటాడు ప్రభు. చూడండి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం అనే మన ఆవరించి ఉందరా. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమైన కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యానం వైపు చూడమన్నాడు. యానం వైపు చెప్పండి. ఇప్పుడు యానం వైపు చూడాలా? ఏసన్న గారు మన పేరు మారిపోద్దు. యేసు ప్రభు వారి వైపు బైబిల్ ఉందిలన్నా ఏసన్న వైపు చూడమని చెప్పాను. ఏసన్న వైపు చూడొద్దు. ఏసన్న పేరు ఎంతోమందికి ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రభు వైపు చూడాలి. హేబేలు ఉన్నాడు కదా, వరుసలు ఇస్తుంది. దేవుని నడిచిన వాడు ఉన్నారు. నోహు ఉన్నాడు, మోషే ఉన్నాడు. పక్కన పెట్టు, వాడు మాదిరే సాక్షి సమూహమే. నీకు సాక్షి ఉండడానికి వచ్చేవాళ్ళు, ఇదిగో ప్రభు కాపాడుతాను సాక్ష్యం చెప్పేవాళ్ళంతా కూడాను నీకు వాళ్ళ వైపు కాదు. వాడు కాదు రక్షణ ఇచ్చేది, వారు కాదు నీ కోసం చనిపోయింది, వారు కాదు నిన్ను మన నుంచి కాపాడేది. నా వైపు చూడని ప్రభు అంటున్నాడు. క్రిస్మస్ దినాన ప్రభు వైపు చూద్దాం. ప్రతి స్థితిలో ప్రభు చూద్దాం. ప్రభువా, ప్రార్థన నా వైపు, నీ వైపు తప్ప ఈ లోకం వైపు అయినా ఏ వ్యక్తి వైపు నేను చూడకూడదు ప్రభువా. ఎంత గొప్పవారైనా నీ వైపే చూడాలి. అది మనం చేసుకో, రక్షణ పొందుకుందాం. అందుకోసం ప్రభు వచ్చాడు, నేను రక్షించిన రక్షకుడు ఆయన. ఇది మీద పశ్చాత్తాపడి సరిచేయబడి క్రీస్తు ప్రభువును అంగీకరించి ఆయన వైపు చూద్దాం. ఆ శిలువలో దొంగ వలె కృపను పొందుకుందాం. నిరంతరము ప్రభువుతో జీవించే జీవితాన్ని గడుపుదాం. ఈ లోకంలో కూడా కాపాడబడదాం, భద్రపరచబడదాం. ఈ సంవత్సరం అంతా ఆయనతో నడుద్దాం. ప్రభువా, నేను వదిలిపెట్టాను, జనవరిలోనే వదిలిపెట్టాను ప్రభువా. ఆ ఒంటరి ప్రయాణం, ఈ చిన్న దోణి గల్తు కుట్టబడుతుంది. మీరు లేరు, మీరుంటే భద్రత, మీరుంటే కాపుతా ప్రభువా. కానీ మేము వదిలేశాను, నేను మిమ్మల్ని త్రోసి వేశాను. నా దోణిలోకి నీరు వచ్చేస్తూ ఉంది, లోకం వచ్చేస్తూ ఉంది, మునిగిపోయే స్థితి. మీరుంటే నా చేపట్టుకొని నన్ను నడిపించండి. మీరు రండి ప్రభువా అని ప్రార్థించుకుందాం. అది మనం చేయవలసింది. ప్రభు వచ్చింది నన్ను రక్షించడానికే. దయతో అట్టి కృపతో రక్షకుని యేసు క్రీస్తు ప్రభువును రక్షణ అంగీకరించి నేతృత్వంలో ప్రభు జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అందరిగా దయచేయనుగాక. మొకరిద్దాం. ప్రార్థన చేస్తుంది కూడాను. ఒక ప్రార్థన చేయండి. తేటగా వాక్యం జ్ఞాపం చేసింది. క్రిస్మస్ ఎందుకో ప్రభు ఎందుకు వచ్చాడో. రక్షణ పడకుండా ఉన్నట్లయితే ఎన్ని క్రిస్మస్ జరిగినా కూడా ప్రయోజనం లేదు, ఎన్ని పండుగ జరిగిన ప్రయోజనం లేదు. ఈ క్రిస్మస్ మన జీవితాల్లో నూతన క్రిస్మస్గా మారాలి, నిజమైన క్రిస్మస్గా మారాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. రక్షణ పొందు, మన మనసు పొందు, ప్రభు చూడు, ప్రభుత్వం నడువు. అడి కృప ప్రభు దయచేయను గాక. ఒకరు ప్రార్థన చేయడం దయతో.